పాము కాటేస్తే ఏం చేస్తారు? కొందరు భయపడి అక్కడే కుప్పకూలిపోతే మరికొందరు ధైర్యవంతులు వెంటనే ఆసుపత్రికి పరిగెడతారు. ఇంకా ధైర్యవంతులైతే ఏ బ్లేడుతోనో కాటేసిన చోట గాయం చేసి విషం బయటికి తీసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అతను ఏం చేశాడో తెలుసా? కాటేసిన పామును పట్టుకుని కరకరా నమిలి మింగేశాడు. ఆ తర్వాత ఆసుపత్రి పాలయ్యాడనుకోండి, అది వేరే విషయం. పామును కాటేస్తే పాము విషయం తనను ఏమీ చేయదనే ఉద్దేశంతోనే అలా చేశానని అతను ఆ తర్వాత సెలవిచ్చాడు. ఇక అసలు విషయంలోకి వెళ్తే జార్ఖండ్ రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోహర్దగా అనే జిల్లాలో హాగ్రా అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో ఎక్కువగా గిరిజనులు నివసిస్తూ ఉంటారు. గ్రామానికి చెందిన గిరిజనుడు సురేందర్ ఒరాన్ తన పొలంలో పనిచేసుకుంటున్న సమయంలో అతన్ని ఒక పాము కాటేసింది. దీనిని గమనించిన సురేంద్ర భయపడకుండా తనను కాటేసి వెళ్లిపోతున్న పామును పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని బతికుండగానే కరకరా నమిలి మింగేశాడు. పాము తల తప్ప మిగతా అంతా తినేశాడు. అయితే అప్పటికే అతని శరీరంలోకి ఎక్కిన విషం తన పని ప్రారంభించింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉండడంతో వెంటనే ఇంటికి చేరుకుని విషయం చెప్పాడు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు అతని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాటేసిన పాములను తినాలన్న ఆలోచన సురేంద్రకి ఎందుకు వచ్చింది? ఇదే విషయాన్ని అతను అడిగితే, కాటేసిన పామును తింటే దాని విషయం ఎక్కదని, కాటేసిన వారికి ఏమీ కాదని తాను విన్నానని, అందుకే వెనక ముందు ఆలోచించకుండా తినేశానని చెప్పుకొచ్చాడు. జార్ఖండ్లో నివసించే చాలా గిరిజన తెగల్లో ఇటువంటి విశ్వాసాలే ఉన్నాయి. కొలహన్ గిరిజన తెగలో ఇవి మరింత ఎక్కువ. గబ్బిలాలను తింటే బ్రెయిన్ స్ట్రోక్, ఎలుగుబంట్లు తింటే మలేరియా దరిచేరవని, పీతలను తింటే లైంగిక శక్తి పెరుగుతుందని వారు గట్టిగా నమ్ముతారు. Bye.